నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి నియోజకవర్గంలో 167 ట్రైడ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకి రైల్వే సాధనకు ఊపందుకున్న ఉద్యమం. మార్చి 1న మహాప్రజా శాంతియుత ర్యాలీ. అద్దంకి రెవెన్యూ డివిజన్ కు మహర్దశ. దొనకొండ ప్రాంతంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 167 ట్రై స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పలు వ్యాపార సంస్థల కార్పొరేట్ నిధులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. అర్హులైన మిగిలిన వారికి కూడా త్వరలోనే ట్రై స్కూటీలు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అద్దంకికి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్యమం ఊపందుకుంది. దీనిలో భాగంగా అద్దంకి రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీన ప్రజా శాంతియుత ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద నుండి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. నమస్తే అండి, నా పేరు శ్రీధర్ బాబు. మాది ప్రకాశం జిల్లా కోర్సిపాడు మండలం మేదరమిట్ల. ఈరోజు నేను మాట్లాడుతుంది అద్దంకికి రైల్వే స్టేషన్ సాధనకై ప్రయత్నాలు జరుగుతున్నాయి. అద్దంకి ప్రజలు అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. మేదరమిట్ల తరపు నుంచి మేము కూడా అందరం కూడా సహకరిస్తామని కోరుచున్నాము. ఈ రైల్వే స్టేషన్ రావడం వల్ల చుట్టుపక్కల పరిశ్రమలు విరివిగా వస్తాయి. విద్య, వైద్య రంగం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అందరూ కూడా దీని సాధనకై ప్రయత్నం చేయాల్సిందిగా కోరుచున్నాము. మేము కూడా సహకరిస్తామని ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. అద్దంకి రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ జరుగుతున్నటువంటి శాంతియుత ర్యాలీలో అద్దంకి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేసినట్లయితే మనకి అద్దంకికి రైల్వే లైన్ వచ్చే అవకాశం ఉంది. రైల్వే లైన్ కనుక వచ్చినట్టయితే విద్యార్థులు అతి చౌక ధరలో ప్రయాణించడంతో పాటు మహిళలకు కానీ, అలాగే ముఖ్యంగా రైతులు వాళ్ళు పండించిన పంటల్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకోవడంతో పాటు వ్యాపారస్తులు కూడా వచ్చి ఇక్కడికే వచ్చి మన పండించే పంటలు ఎక్కువ ధరకు కొనుక్కునే అవకాశం ఉందన్నమాట. ఇది మొత్తంగా అద్దంకి అలాగే చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ఈ మార్చి 1వ తేదీ జరుగుతున్నటువంటి శాంతియుత ర్యాలీలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్ కుక్కట్ల. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంగళూరు మండలం ఉప్పవరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,500 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడు 91 మందికి ఇచ్చాం. అద్దంకి టౌన్, అద్దంకి మండలం, కొడిపాడు, పొంగూరు, అద్దంకి మండలం 91 మందికి ఇచ్చాం. 77,33,232 దాకా ఇచ్చాం. ఇప్పటి వరకు మనం సీఎం రిలీఫ్ ఫండ్గా 2,509 మందికి ఇచ్చాం. ఇప్పటిదాకా అమౌంట్ చాలా ఉంది. అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోని దొనకొండ ప్రాంతంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని మంత్రి పార్థసారథి మంగళవారం అసెంబ్లీ ఆవరణలో తెలిపారు. సుమారు 1,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఫ్యాక్టరీ ద్వారా 1,400 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో దొనకొండ అభివృద్ధి చెందుతుందన్నారు. బల్లికురవ మండలంలోని వైదన గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పిడుగురాళ్ల నుంచి అద్దంకి వైపు వెళ్తున్న పొట్టు లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి
టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా గాయపడిన వ్యక్తిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటియు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమానికి అద్దంకి మున్సిపల్ కార్మికులు మంగళవారం తరలి వెళ్లారు. 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలన్నారు. పదవి విరమణ వయసు 62కు పెంచాలని, గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాల జీవోలు జారీ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు డిఎం రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన బస్టాండ్ ఆవరణలో ఉన్న టాయిలెట్స్, ప్రయాణికుల ప్లాట్ఫామ్లను పరిశీలించారు. డిఎం మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. వేస్ట్ చెత్త సేకరణకు డస్ట్బిన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్రకు ప్రయాణికులు సహకరించాలన్నారు. బస్టాండ్లో తాగునీటి ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ ఉంది, వినియోగించుకోవాలా. చుట్టుపక్కల పెట్టాము అన్నీ కూడాను. బస్టాండ్లో చెత్త ఎక్కడ కనపడకూడదు, డస్ట్బిన్లోనే వాడాలా. అందరూ స్వచ్ఛాంధ్రకి సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే. పట్టణంలోని కటకిందపాలెంలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక మాధవ ఆసుపత్రిలో పనిచేస్తున్న దాసరి గాయత్రి ఇంటిలోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు టేబుల్ డ్రాయర్లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు సోమవారం తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.